కాసుల వేటలో మీరు ఎంచుకున్న సౌదీల కొలువు సేఫేనా? రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇక్కడ కాపాడండి సార్, నన్ను తిండిలే తిప్పలేదు, చచ్చిపోయేలాగా ఉన్నాను సార్. అసలు ఎవరి కఫీళ్ళు? వాళ్ళు చెప్పింది వినకపోతే ఏం చేస్తారు? రూమ్కి వెళ్ళిపోతే వాళ్ళ చిన్నబ్బాయి వచ్చి కొట్టి పాస్పోర్ట్ లాక్కొని నువ్వు ఇక్కడ చేయాల్సిందే, లేకపోతే కుదరదు అది ఇది అని చెప్పి కొట్టి వెళ్ళిపోయాడు. ఒకవేళ మీరు సౌదీలో అష్టకష్టాల్లో పడుతూ అక్కడి నుంచి క్షేమంగా బయటపడాలంటే మీ దగ్గర ఉండాల్సినవి ఏంటి? ఈకామా అనేది 5 ఏళ్ళు వ్యాలిడిటీ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని తను ఎప్పుడైతే వచ్చాడో ఆ డేట్ ఆఫ్ అరైవల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అక్కడి తెలుగుడి గోడు వినే నాదుడే లేడా? ఇక్కడ చేపించుకుంటారు తప్పించి డబ్బులు ఇవ్వరు. తిండి కూడా ఇవ్వట్లేదు అన్న. తిండి కూడా ఇవ్వకపోతే అక్కడ మా ఇండియా వాళ్ళు ఆళ్ళీళ్ళు ఉంటారు, ఆళ్ళీళ్ళు అడుక్కొని నేను 3 నెలలు ఇచ్చేసాను సార్. హాయ్ హలో అండి, నమస్తే. రీసెంట్ గా మనము నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా వచ్చింది, గోట్ అని. సో మలయాళానికి సంబంధించినటువంటి సినిమా, అది మొత్తం పాన్ ఇండియా లాంగ్వేజ్ లో వచ్చింది. దాంట్లో దుబాయ్కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ కోసము అక్కడ నానా కష్టాలు పడి ఎలాగోలాగా ఆ ఎడర్లోంచి తప్పించుకుని భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి ఒక వ్యక్తి కథ, అది గోట్. సో అలాంటి ఒక వ్యక్తే మనకైతే తారసపడ్డారు. సో అతను సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. కాసేపట్లో అతను కూడా మనము తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో అతని సహాయం చేయడానికి అంటే మళ్ళీ మనం అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక పోస్ట్ పెట్టాను, ఇలాగే ఒక వ్యక్తి వీడియో చూడడం జరిగింది సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో. సో దాన్ని షేర్ చేసిన తర్వాత కొంతమంది సాటాకి సంబంధించినటువంటి కొంతమంది అంటే మనసున్నటువంటి వ్యక్తులు అక్కడ వాళ్ళని ఆ వీడియో కదిలిచ్చింది, వాళ్ళు కూడా సహాయం చేయడం తోటి అతన్ని కూడా భారతదేశానికి రప్పించే ప్రయత్నం అయితే చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లోనే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, అతని పేరు షేక్ జుబేర్. అతను రియాద్ లో ఉంటున్నాడు. సో అతను కూడా సహాయం కావాలని చెప్పేసి అంటే నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, సృజన్ అనేటటువంటి వ్యక్తిని అయితే అతను కాంటాక్ట్ చేయడం జరిగింది. అతని ద్వారా అతని డీటెయిల్స్ అయితే సేకరించాను. సో అతను కూడా ఇప్పుడు జూమ్ కాల్ లోకి ఆహ్వానిస్తారు. అతనితో పాటుగా రియాద్ లోనే ఉంటున్నటువంటి జగదీష్ నీలం రాజు, ఆయన అక్కడ ఒక ఎలక్ట్రిసిటీ కంపెనీలో అయితే పనిచేస్తున్నారు. సో ఆయన కూడా తీసుకుని అంటే వీళ్ళ వివరాలు తెలుసుకుంటే కనుక అంటే మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి పూర్తిగా దానికి సంబంధించిన సమాచారం వివరాలు మనం తెలియజెప్పలేకపోవచ్చు. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఒకసారి జూమ్ లోకి అయితే ఆహ్వానిస్తున్నాను. సో వీళ్ళని తీసుకుని అసలు వీళ్ళిద్దరి నుంచి వివరాలు తెలుసుకుని అంటే ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉంటే కనుక అతను కూడా భారతదేశం రప్పించేటటువంటి ప్రయత్నం మా వంతు సహాయంగా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆపరేటర్ ఒకసారి వీలైతే ఒకవేళ షేక్ జుబేర్ కనుక జూమ్ లో ఉంటే కనుక ఒకసారి అతన్ని కూడా తీసుకోండి ఒకసారి. సార్ ఇప్పుడు ఒకసారి చెప్పండి, అంటే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, మీరు అసలు ఎలాగ వెళ్ళారు అసలు, అంటే క్లుప్తంగా చెప్పండి, ఎక్కువ ఒక 2 minutes 3 minutes లో చెప్పండి. నేను ఇది ఇంత ముందు కరోనాకు ముందు ఒకసారి వచ్చాను సార్ ఇక్కడికి. ఓకే. కరోనా ఇంకా 2 నెలలు స్టార్ట్ అయిద్దనంగా వచ్చాను. వచ్చిన తర్వాత 1 సంవత్సరం ఉన్నాను. సంవత్సరం నుండి మళ్ళీ ఇది పంపించేశారు ఇండియా. ఇక్కడ జనాలందరూ చచ్చిపోతుంటే మన ఇండియా వాళ్ళు చాలా మంది చచ్చిపోతుంటే పంపించేశారు. వెళ్ళిపోతానంటే పంపించేశారు. దాని తర్వాత 9 నెలల క్రితం వచ్చానండి ఇక్కడికి నేను. మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తే మళ్ళీ ఇక్కడ జాయిన్ వస్తావా అంటే వస్తాను అన్నాను. వస్తానంటే వీసా ఇచ్చారు. వీసా ఇస్తే టికెట్ తీసుకొని వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత అంటే శాలరీ మాట్లాడతాం 1700కి మాట్లాడుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నెల 1700 ఇచ్చారు. తర్వాత నెల ఏమో నాకు 1000 రూపాయలు 1100 ఇలా ఇస్తా ఉన్నారు నాకు. ఇస్తా ఉంటే వచ్చే నెలలో కల్పిస్తా అట్లా 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 అని చెప్పి నాకు 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత ఇక్కడ ఉమ్రా చేస్తారండి. ఇక్కడ ఉమ్రా చేస్తారు. మా ఆవిడని పిలిపించుకొని ఉమ్రా చేపించాను. ఉమ్రా చేపించి మళ్ళీ ఇట్లా మా మామ ఇట్లా మళ్ళీ మా ఆవిడ వెళ్తుంది కదా, ఆమెకు అంత తెలీదు, ఢిల్లీ దాకా తీసుకున్నాను కదా టికెట్, నేను ఆమెను ఇంటిగా డ్రాప్ చేసి మళ్ళీ వస్తాను మామ, నా శాలరీ మొత్తం మామ అంటే సరే జుబేరు ప్రస్తుతానికైతే పండగ వస్తుంది కదా, బక్రీద్ పండగ ఇస్తాను, మొత్తం డబ్బులు వేసుకుంది కానీ ఇండియాకి, నువ్వు వెళ్ళరా జుబేరు అంది. నేను సర్లే అని చెప్పి మా ఆవిడని వెళ్ళి దింపేసి మళ్ళీ వచ్చాను నేను ఇక్కడికి. వచ్చిన తర్వాత 1 నెల అయింది. బక్రీద్ పండగ వచ్చింది. బక్రీద్ పండగ వస్తే సరే మామ బక్రీద్ పండగ వచ్చింది, నాకు డబ్బులు 4,800 వస్తాయి, నాకు పూర్తి డబ్బులు ఇచ్చే మామ, కొద్దిగా ఇంటికాడ ఇబ్బందిగా ఉంది అని చెప్పాను. చెప్తే లేదు జుబేరు, ఇప్పుడు లేదు జుబేరు, నేను ఇప్పుడు వెళ్తున్నాను ఉమ్మరాగా, వాళ్ళు మాకు హజ్కి వెళ్తాను, నేను హజ్కి వెళ్తున్నాను జుబేరు, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు జుబేరు అన్నారు. మామ మరి నాకు కూడా డబ్బులు కావాలి మామ, నాకు కూడా చాలా డబ్బులు ఆగినాయి కదా, నాకు కూడా డబ్బులు కావాలి మామ, డబ్బులు ఇస్తే చేస్తా లేకపోతే నేను చేయలేను అన్నాను సార్. అంటే గబక్కనే నేను ఏం చేశానంటే డబ్బులు లేవు అంటే తాళం ఇచ్చేసి నేను చేయలేను మామ, నేను ఇక్కడ బతుకు తిరిగి వచ్చాను కదా, తాళం తీసుకోండి అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాను సార్.
రూమ్కి వెళ్ళిపోతే వాళ్ళ చిన్నబ్బాయి వచ్చి కొట్టి పాస్పోర్ట్ లాక్కొని నువ్వు ఇక్కడ చేయాల్సిందే, లేకపోతే కుదరదు అది ఇది అని చెప్పి కొట్టి వెళ్ళిపోయాడు సార్. నేను ఆ మామకి మెసేజ్, నేను వాయిస్ రికార్డ్, వీడియో వీడియో రికార్డ్ చేసి పంపించాను సార్. నన్ను కొడితే నాకు ఇట్లా కొట్టాడు మీ అబ్బాయి అది ఇది అని చెప్పి ఏడుస్తా వీడియో పెడితే చూసింది. చూసి సర్లే దివ్య నేను మాట్లాడతాలే అదే వచ్చి వచ్చి తాళం తీసుకొని డ్యూటీలో జాయిన్ అవ్వండి. సర్లే ఇక్కడ దాకా వచ్చా కదా, ఇక్కడ కష్టాలు ఉంటాయి కదా అని చెప్పి మళ్ళీ డ్యూటీ ఎక్కాను సార్. తర్వాత ఇంకో నెల అయింది సార్. ఇంకో నెల అయితే మామ నెల అయింది, నాకు చాలా డబ్బులు వస్తాయి మామ, నాకు ఇండియాకి వేసుకోవాలంటే లేదు చూపిరు ఇప్పుడు డబ్బులు లేవు చూపిరు అని మళ్ళీ అట్టాగే 10 రోజులు చేశాను. మామ ఇప్పుడన్నా ఈ మామ అంటే ఇక వీళ్ళు ఇచ్చేటట్టు కనబడతలా. మామ ఇక్కడ అయితే నేను చేయలేనులే మామ, నేను ఇండియా వెళ్ళిపోతా, నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, నాకు ఇండియా పంపించి, లేదంటే డ్యూటీ చేయమంటే నా డబ్బులు మొత్తం ఇచ్చి నేను డ్యూటీ చేస్తాను అన్నాను సార్. అంటే లేదు ఇప్పుడు డబ్బులు లేవు 3 నెలల తర్వాత ఇస్తానన్నారు. ఇక వీళ్ళు చేపించుకుంటారు తప్పించి డబ్బులు ఇవ్వరు. తిండి కూడా ఇవ్వట్లేదు అన్న. తిండి కూడా ఇవ్వకపోతే అక్కడ మా ఇది ఇండియా వాళ్ళు ఆన్లైన్లు ఉంటారు, ఆన్లైన్లు అడుక్కొని నేను 3 నెలలు ఇచ్చి ఇచ్చేసాను సార్. 3 నెలలు ఇచ్చి ఇచ్చేసాను. 3 నెలలు అంటే 2 నెలల 15 రోజులు ఇచ్చి ఇచ్చేసాను. ఇచ్చి ఇచ్చేస్తే ఇక తిండి కన్నా కావాలి కదా మామ అంటే ఏమైపిస్తున్నారు, ఒక 5 రూపాయలు టమాటా, 5 రూపాయలు బంగాళదుంప, 5 రూపాయలు పచ్చిమిరకాయలు ఇవి ఇప్పిస్తున్నారు అంతే. దీంతో ఎట్టా బియ్యం లేకుండా ఏం తినకుండా ఎట్టా ఉంటాను సార్. ఉండలేం కదా, నేను చేయలేనందుకు నేను మళ్ళీ బండి ఇచ్చాను లేదో నేను నా కేసు పెడతాను అని చెప్పి బండి పార్క్ చేసింది, తాళం ఇచ్చింది, వీడియో తీసుకున్నాను సార్. వీడియో తీసుకుని నేను ఇంటికి నేను రూమ్కి వెళ్ళిపోయి మా అమ్మ ఫోన్ చేస్తే నేను రాను మామ, నేను ఇండియా వెళ్ళిపోతా, నేను ఉన్నాను నన్ను పంపించేయండి అన్న. 2 రోజులు ఏం ఫోన్ చేయలే. 3వ రోజు వచ్చి వాళ్ళ అబ్బాయి వచ్చి కొట్టుకుంటా ఇంటికి తీసుకెళ్ళలేదు. ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ కొట్టి నన్ను రూమ్ లో వేశారు, వాళ్ళ రూమ్ లో పెట్టారు. రూమ్ లో పెడితే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయి ఇక పారిపోవటం ఇక నేను రోడ్ల మీదకి ఇటు వచ్చాను సార్. వాళ్ళ నుంచి దూరంగా వచ్చేసాను. దూరంగా వచ్చేసి ఇక్కడ లేబర్ కోర్ట్ అని ఉంటుంది, ఓకే. లేబర్ కోర్ట్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్. నన్ను ఇట్లా అన్నారు, నాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే మనం ఇక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇంకా ఏ కేసు పెడతానికి కుదరదని, మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదా, వాయిస్ రికార్డులు ఉన్నాయి, వీడియో ప్రూఫ్లు ఉన్నాయి కదా అని చెప్పి నేను లేబర్ కోర్ట్ లో కేసు పెట్టి నేను ఇటు వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నా. అయిపోతే ఏమో తొందరగా అనుకున్నా గానీ అక్కడ నుంచి ఫోన్ రాలా, ఏం రాలేదు సార్. అంటే ఇప్పుడు మీకు ఇందాక జగదీష్ అనే ఒక ఆయన వచ్చారు, ఈ రియాద్ లోనే ఉంటున్నారు ఆయన కూడా. సో ఆయన ఏంటంటే ఇకామా నెంబర్ అనేది ఒకటి ఉంటుంది మీకు, అలాగే పాస్పోర్ట్ జిరాక్స్ ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఉంది సార్, అకమా ఉంది, పాస్పోర్ట్ ఉంది సార్. ఉంది సార్. అయితే ఒకసారి నేను ఆయన కూడా ఒకసారి లైన్ లో తీసుకుంటే ఒకసారి మీరు ఒకసారి ఆయన అడుగుతారు, మీరు ఒకసారి డైరెక్ట్ గా మీరు ఆయనతో కాంటాక్ట్ అవుతారు. సో ఆపరేటర్ గారు ఒకసారి వీలైతే జగదీష్ నీలం రాజు గారిని ఒకసారి తీసుకోండి. సార్ నమస్తే, జుబేర్ ఉన్నారు యాక్చువల్ గా. ఓకే ఓకే. సో మీరు ఏదైతే అడుగుదాం అనుకుంటున్నారో అది ఒకసారి మీరు. ఎక్కడి నుంచి మీరు? నేను నాది రియాద్ హెల్పాబాద్ షిఫా దగ్గర ఉండేది. షిఫా. ఓకే. షిఫా ఉండేది. కరెక్ట్ లొకేషన్ ఏమైనా చెప్పగలవా? లొకేషన్ అంటే హైబర్ పాండా ఉందన్న, మా ఇంటి దగ్గరలో హైబర్ పాండా ఉంది. హైబర్ పాండా సిగ్నల్ ఉంది. హైబర్ పాండా. ఓకే. నీకు వాట్సాప్ ఉందా? ఉందండి. వాట్సాప్ ఒకసారి వాట్సాప్ నెంబర్ చెప్పు. అంటే సౌదీ నంబర్, ఇండియా నంబర్ చెప్పనన్నా? 2 చెప్పు. 2 చెప్పనన్నా. 9032 ఇండియా నంబర్ అన్న. 9032 44 3725. 3725. ఓకే. సౌదీ అరేబియా నంబర్ ఏంటి? సౌదీ నంబర్ ఏమో 053. ఓకే. 720. ఓకే. 5451 అన్న. 5451. ఓకే. అవునండి. సో ఈ 2 నీ నెంబర్స్. ఇందులో ఏది వాట్సాప్ నెంబరు? 2 వాట్సాప్ నెంబర్లే అన్న. 2 వాట్సాప్ నెంబరు. ఓకే. సో ఇప్పుడు చెప్పు, ఏంటి నీ సమస్య ఏంటి? అంటే నేను కరోనాకి ముందు వచ్చానన్న సౌదీ. ఇక్కడికి వచ్చాను కరోనాకి 2 నెలల ముందులో వచ్చాను. వచ్చి ఇక్కడ సంవత్సరం ఉన్నాను. అంటే 2 నెలల్లో మళ్ళీ పెరిగిపోయి జనాలు చచ్చిపోతుంటే నన్ను రూమ్ లో ఒకసారి నేను చెప్పేస్తాను జగదీష్ గారు. అంటే అతను ఒక చోటకి అయితే వర్క్ వచ్చాడు ఇండియా నుంచి. సో వాళ్ళు ఏంటంటే అతను ఒక 1500కి ఎంతకో మాట్లాడుకున్నారు, వాళ్ళు అంత డబ్బులు ఇవ్వట్లేదు. ఒకసారి 1000, ఒకసారి 1100 ఇచ్చి తర్వాత ఒక 3-4 నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు. అడిగితే వాళ్ళ చిన్న అబ్బాయి ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒకసారి అతను కొట్టారని కంప్లైంట్ చేస్తే ఏం కాదని చెప్పి మళ్ళీ జాయిన్ చేసుకున్నాక మళ్ళీ ఆ నెల కూడా ఇవ్వలేదు. సో నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, నేను ఇండియా వెళ్ళిపోతానంటే కనుక వాళ్ళు తీసుకెళ్లి అతన్ని వాళ్ళ ఇంట్లో లాకప్ చేశారు, ఇక్కడ బందీ చేశారు. సో అతను అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి అక్కడ ఒక లేబర్ కోర్ట్ లో అతనైతే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఏమైనా
రెస్పాన్స్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు. కాదు అక్కడి సో నుంచి అయితే మీరు రాలేదు. మీరు ఇండియన్ ఎంబసీకి డైరెక్ట్గా వెళ్ళారా మీరు? వెళ్ళాను సార్, లేదా? వెళ్ళాను సార్, ఆ, వెళ్ళాను సార్. ఏమైంది ఇండియన్ అక్కడ ఎంబసీకి వెళ్తే? అక్కడ ఉత్తర సాయిబుల్ అతను గడ్డం ఆయన కొద్ది పెద్ద వయసు ఆయన ఉన్నాడు. ఆయనకి ఓకే. వెళ్ళి సార్ ఇలా ఇలా జరిగింది సార్ అంటే, అక్కమ్మ ఎక్స్పైర్ అయిపోయిందా, డేట్ మొత్తం అయిపోయిందా అన్నాడు. లేదు సార్ ఇంకా 5 నెలలు ఉంది సార్ నాకు అన్నాను. అది మొత్తం ఆ, అయిపోయిన తర్వాత రమ్మను అన్నాడు సార్. అదే అయిపోయిన తర్వాత రమ్మండం ఏంటి, అలా ఎందుకు చెప్పారు? నాకు అసలు అదే అన్నారు, అక్కడ ఉన్నప్పుడే అంటారు అందరు అని చెప్పి నేను అక్కడ బయట మళ్ళీ చెప్పారు, మళ్ళీ వెళ్ళాను ఆయన దగ్గరికి. సార్ ఆ, ఉంటేనే అంట కదా సార్ నాకు కుదిరేది, అయిపోతే టైం అయిపోతే మళ్ళీ దాన్ని రివ్యూ చేయాలంటే మరి నాకు ఎవరో తెలియదు సార్, నా దగ్గర డబ్బులు కూడా లేవు, జీతం కూడా ఇవ్వట్లేదు. నేను ఆ, ఆల్రెడీ ఇక్కడ నుంచి నేను బతా దగ్గర ఉంటున్నానన్న, బతాకి ఎనకమాల పక్క ఏదో ఏరియా ఇది, ఇక్కడ ఉంటున్నా. ఓకే. ఇక్కడ ఆ, నుంచి అక్కడ దాకా నేను నడుచుకుంటా వచ్చానన్న 2 సార్లు వెళ్ళి. ఓకే. ఆ, డబ్బులు లేక ఇప్పుడు ఏంటి, నీ నడుచుకుంటా సార్ నేను పాస్పోర్ట్ ఎక్కడుంది? నీ పాస్పోర్ట్ ఎక్కడుంది వాళ్ళు ఇప్పుడు? లాక్కున్నారు సార్, వాళ్ళే లాక్కున్నారు సార్ కొట్టి. వాళ్ళే లాక్కున్నారు అంటే కొట్టినప్పుడు లాక్కున్నారా? ఆ, అవును సార్, ఇంటికి మ్మ్. వచ్చినప్పుడే కొట్టినప్పుడు వాళ్ళు పెద్దపల్లి లాక్కుని వెళ్ళాడు సార్. మ్హూ. ఇప్పుడు అతని దగ్గరే ఉంది పాస్పోర్ట్ అదంతా. ఈ పాస్పోర్ట్ అతని పాస్పోర్ట్ దగ్గర ఉంది, ఇకామా, మరి అకమా నా దగ్గర ఉంది. ఇకామా ఉందా నీ నా దగ్గర? దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, ఆ, నా దగ్గర ఉంది సార్. ఓకే. అలాగే ఆ, పాస్పోర్ట్ జిరాక్స్ కూడా అతని దగ్గర ఉందని చెప్తున్నాడు. పాస్పోర్ట్ జిరాక్స్ ఉంది. పాస్పోర్ట్ జిరాక్స్ అయితే ఉంది కదా నీ దగ్గర? ఫోటో ఉంది సార్ నా దగ్గర, ఫోన్ లో ఉంది. ఆ ఫోన్లో ఉంటే ఒకసారి సూర్య గారికి పంపించండి ఫోటో, సార్ పాస్పోర్ట్ ఫోటో. సార్ అలానే మీ సార్ ఇకామా ఐడి కూడా ఒకసారి ఫోటో తీసి పంపించండి సూర్య గారికి. సార్ ఓకే. సో అలాగే ఒకసారి నేను మా వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూస్తాను వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారో లేదో. ఒకవేళ ఏమైనా హెల్ప్ చేయకపోతే నేను ఎప్పుడైనా ఒక రోజు చూసుకొని నేను ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఒకసారి మాట్లాడడానికి ట్రై చేస్తాను అయితే వీలైతే. జగదీష్ గారు, జుబేర్ ఆ, గారు, అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందంటే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే, యా యాక్చువల్ గా చెప్పండి. భారతదేశం నుంచి వేరే మతస్థులు ఎవరైనా వెళ్తే కొన్ని ఇబ్బంది పడారంటే అనుకోవచ్చు. యాక్చువల్ గా అతను కూడా సాటి మతస్థుడే, బట్ మతస్థుడు అతను అవును. కూడా ఇలాగ ఇబ్బందులకు గురి చేయడం ఏంటి అనేటటువంటిది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదండి, ఎవరైనా ఒకటే ఇక్కడ. ఓకే. ఇక్కడ ఏంటంటే పని చేస్తున్నారా లేదా అనేది ఒక్కటే చూస్తారు, ఎవరికి డిస్క్రిమినేషన్ లేదు. అలా అనుకుంటే ఇప్పుడు నేను చేసే కంపెనీలో ఇండియన్స్ ఉన్నారు, పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు, సుదానీస్ ఉన్నారు, సో రకరకాల ఫిలిపీనీస్ ఉన్నారు, వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లెబనీస్ ఉన్నారు, తర్వాత అదేంటి టునీషియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నైజీరియన్స్ ఉన్నారు, చాలా మంది ఉంటారు. అలా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు. వీళ్ళకి ఏంటంటే పని అవ్వడం ఇంపార్టెంట్ అంతే. వాళ్ళు ఏ మతస్థులు ఏంటి అలాంటి సంబంధం ఏం లేదు. సో జుబేర్ ఎవరైనా అన్ని మతస్థులైనా అవును, అన్ని జుబేర్ మతస్థులైనా ఒకటే మీరేం అనమాట. చెప్తారు? అంటే మీ సాటి మతస్థులే కదా, మీ మీద మాత్రం కన్సర్న్ చూపించలేదా వాళ్ళు? అంటే ఇది నేను ఎందుకు వీళ్ళకి అదే అడుగుతున్నా అంటే ఉండదు ఆ ప్రాక్టికల్లీ టయానికి. తెలియాలి. నేను ఏంటంటే ఈ సాయిబులు అంటే గౌరవిస్తారు. కాకపోతే ఆమెకి పిల్లలు ఎక్కువ మంది అన్న, ఆమెకి వాళ్ళ ఆయన లేడు. ఓకే ఓకే. ఆహా. లేడు ఆమె ఇక్కడ నేను అక్కడికి నేను ఏసీ పనికి తీసుకెళ్ళాను పాకిస్తాన్ వాళ్ళకి. ఏసీ పనికి ఉమ్. తీసుకెళ్తే 150 రూపాయలు అయిందన్న, 150 రూపాయలు ఇవ్వలేదన్న, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నాకు ఫోన్ లో కాంటాక్ట్ చేస్తా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి దాకా కూడా ఇవ్వలేదు. మీ కఫీల్ పేరు చెప్పు ఒకసారి. ఆ, ఆ, నాదియా అలౌద్దీన్ అన్న. నాదియా అల్లావుద్దీన్. అలావుద్దీన్ అంటే నేను వాట్సాప్ లో కూడా సెండ్ చేస్తానన్న, సెండ్ చేయమంటే. ఆ, నాకు ఒకసారి అన్ని డీటెయిల్స్ నెంబర్ ఏమేమి నేను సూర్య పెట్టాలన్నా గారికి అకామా పాస్పోర్ట్. నాకు కావాల్సింది ఏంటంటే నీ పేరు. ఓకే. ఓకే నేను ఆల్రెడీ డీటెయిల్స్ సూర్య గారికి ఇచ్చాను. ఓకే. ఓకే నీ పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ విలేజ్ నుంచి వచ్చావు. ఓకే. తర్వాత ఏ ఓకే స్టేట్, ఆంధ్రప్రదేశ్ కదా, నూజివీడు నుంచి వచ్చావని చెప్పారు నాకు. సో నూజివీడు అవునన్నా. ఆంధ్రప్రదేశ్. ఏ రోజు వచ్చావు, డేట్ ఆఫ్ అరైవల్ ఏంటి, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు సౌదీ అరేబియాకి, ఆ డేట్ కావాలి నాకు. ఓకే. ఏ సరే పర్టికులర్ అన్న, డేట్ సరే. వచ్చావో ఆ డేట్ కావాలి. నిన్ను ఏ ఆక్యుపేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చారు, అంటే ఏ పర్టికులర్ వృత్తి మీద ఇక్కడికి తీసుకొచ్చారు సౌదీ అరేబియాకి. డ్రైవర్ జాబ్. అండ్ నీకు ఏ వృత్తి ఇచ్చారు వాళ్ళు ఇక్కడ సౌదీ అరేబియాలో, ఆ డీటెయిల్స్ డ్రైవర్ ఖచ్చితంగా జాబ్. కావాలి. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళతో మాట్లాడడానికి ఉంటుంది అనమాట. అదే. సో అంటే నేను డైరెక్ట్ గా మాట్లాడలేదు ఎప్పుడు, టు బి ఫ్రాంక్ విత్ యూ. నేను సౌదీ అరేబియాలో నేను వచ్చినప్పటి నుంచి ఇండియన్ ఎంబసీతో ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకసారి సహాయం అడిగి ఏదో రకంగా ఒక కాంటాక్ట్ పట్టుకొని నేను వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అయింది. జుబేర్ దేవ్ షేక్ కి ఏదో హ్యాంగ్ అయినట్టు ఉంది. హ్యాంగ్ అయినట్టుంది. సో నేను మాక్సిమం వెళ్ళి నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. సో నాకేంటంటే ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఆయన దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫస్ట్. నేను కరెక్ట్ చేస్తాను. యా. అలానే ఈయన వాట్సాప్ నెంబర్కి నేను ఒకసారి మెసేజ్ పెడతాను. ఆయన పాస్పోర్ట్,
ఆయన ఇకామా అన్ని డీటెయిల్స్ నాకు ఒకసారి పంపిస్తే, ఆయన ఎక్కడ ఉంటారు ఏంటో లొకేషన్ పంపిస్తే నేను ఏదో రకంగా ఒకసారి ఆయన్ని కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో సో అంటే తర్వాత మా ఛానల్ ముఖంగా, అలాగే నాకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళందరి తరపున మీకు కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక థ్యాంక్ యూ జస్ట్ అండి. ఉన్నటువంటి దాన్ని, అంటే ఎక్కడో దూరంగా ఉన్నారు, వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారో ఎలా సహాయం చేస్తారో తెలీదు. అంటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు, చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు, ఎలా అడిగినా ఆ సహాయం ఏదో ఒక రూపంలో వాళ్ళ దాకా వచ్చిందంటే ఒక విధంగా మీరు, అలాగే మీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా అక్కడ దాకా, అంటే ఆల్రెడీ ఒక వ్యక్తికి చేరింది. సో ఈ వ్యక్తికి కూడా చేరి క్షేమంగా వాళ్ళు కూడా ఇంటికి రావాలని నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. అదే నేను కూడా సో అదే ఇలాంటి కోరుకుంటున్నాను. ఒక దాంట్లో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు, మీరు కూడా సహాయం చేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను మా ఛానల్ తరపు నుంచి కానీ, మా తరపు నుంచి కానీ, నా ఫాలోవర్స్ తరపు నుంచి కానీ, మొత్తం ఎంటైర్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జగదీష్ గారు. తప్పకుండా నిజంగా దీనివల్ల మీకు వచ్చేటటువంటిది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక అదే మనిషికి అవును. ఎక్కడో ఉన్నటువంటి నేను వ్యక్తి అప్రిషియేట్ సహాయం చేస్తామనేటటువంటి ఒక సంతృప్తి. యా అవునండి ఖచ్చితంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో థ్యాంక్ యూ అండి. ఒకసారి అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అతని యొక్క వివరాలు అయితే మీకు అందించడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది కూడా ఒకసారి ఫాలో అప్ మళ్ళీ నేను ఒకసారి జగదీష్ గారిని తీసుకుని, క్లుప్తంగా అలాగే అంటే ఇక్కడ రూబేన్ కొంచెం కూడా- డిఫికల్టీ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ పాస్పోర్ట్ తీసుకోవడం వల్ల ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఆ కారణాలు అనేవి మనం వాళ్ళతో ప్రస్తావించి మాట్లాడడం అనేది అవును. కొంచెం కష్టమైన విషయం, కష్టమైన తరమే అది. ఎందుకంటే అవును. ఇండియన్ ఎంబసీ వాళ్ళు మాట్లాడినా కానీ కఫీల్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం సీరియస్ గానే రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఓకే. చాలా స్టబ్బోన్ గా ఉంటారు. కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఏది ఉన్నా కానీ అంత ఈజీగా అవును. రిలీజ్ చేయరు. ఎందుకంటే మేము కూడా వీరేంద్ర కుమార్ సారెళ్ళ విషయంలో కూడా మేము చాలా ప్రయత్నం చేశారు మా టీం, స్టార్టర్ టీం వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ పాస్పోర్ట్ అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకొని హోల్డ్ చేయడం అనేది ఒక ఇబ్బందికరమైన విషయం అన్నమాట. సో అందువల్ల ఏంటంటే అంటే ఈ అబ్బాయిది కూడా అదే సమస్య కాబట్టి కొంచెం మనం అవును. ప్రయత్నం అయితే చేస్తాం. అది ఎంతవరకు ఫలిస్తుంది ఫలించదు అనేది మాత్రం దైవేచ్ఛ, అది మనం చెప్పలేము ఖచ్చితంగా. అంటే కానీ ఈ ప్రయత్నం ఏదైతే ప్రత్యేకంగా ఉంటుంది అదే ప్రత్యేకంగా మీ అందరూ తీసుకొచ్చి ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ ఉండేటటువంటి అంటే పరిస్థితుల్ని తట్టుకోలేక బయట దేశాలకు వెళ్తే కనీసం ఎంతో కొంత డబ్బులు వచ్చి హ్యాపీగా ఇక్కడ ఉండేటటువంటి ఫ్యామిలీని చూసుకుంటాము అనేటటువంటి దాంట్లో వేరే దేశాలకు వెళ్తారు. బట్ అలా వెళ్ళినటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులకి గురవుతున్నారు, ఒకవేళ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటిది చెప్పడం ఒక ముఖ్య ఉద్దేశం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఒకవేళ సహాయం కావాల్సి వస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటటువంటి అంటే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. నేను ఇక్కడ కాబట్టి కొన్ని చిన్న చిన్న అడ్వైజెస్ ఇస్తానండి. ఇఫ్ వీడియో కంటిన్యూస్ స్టిల్ ఒక 5 minutes కంటిన్యూ అవుతుందంటే నేను ఒక చిన్న విషయాలు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక లీగల్ సెల్ అనేది గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ కి సంబంధించిన ఒక లీగల్ సెల్ పెట్టుకోవాలి సపరేట్ గా. సో దాంట్లో వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే గల్ఫ్ కంట్రీస్ కి వస్తున్నారో కార్మికులు, ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ అనేది రిజిస్టర్ అయిన తర్వాతనే వాళ్ళు గల్ఫ్ కంట్రీకి చేరడం అనేది, వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసుకోవడం అనేది జరగాలి. ఎందుకంటే ఎవరి డీటెయిల్స్ లేకుండా ఎలా పడితే అలా వచ్చేసి ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కింద ఉండి ఇబ్బందులు పడి అరెస్ట్ అయ్యి చాలా మంది జైల్లో మగ్గిపోయి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మనం ముఖ్యంగా వాళ్ళకి సహాయం చేయగలిగే అంత పరిమితి మనకి రావడానికి ఏంటంటే మనం చేయాల్సింది ఒక లీగల్ సెల్ అనేది మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఆంధ్ర తెలంగాణ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి అంటే మోదీ గారు కానీ, అంటే ఆ పిఎంఓ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇది కొంచెం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఒక లీగల్ సెల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఎవరైతే ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ లో ఉంటుందో ప్రతి గల్ఫ్ కంట్రీకి ఒక ఇండియన్ ఎంబసీకి ఎవరైతే ఒక వింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ వింగ్ అనేది ఏంటంటే లేబర్ ఇంపోర్టేషన్ అనే ఒక పర్టికులర్ వింగ్ అనేది స్టార్ట్ చేసుకొని ఆ పర్టికులర్ లేబర్ ఇంపోర్టేషన్ ఆధ్వర్యంలోనే అన్ని పాస్పోర్ట్ ని అక్కడ మనం దాంట్లో డిపాజిట్ చేసేటట్టుగా, లేకపోతే వాళ్ళు సెక్యూరిటీ అనేది కలిగించేటట్టుగా ఒక ఏర్పాటు అనేది జరగాలి. ఆ లేబర్ ఇంపోర్టేషన్ అనేది ఒకటి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తూ ఉంటారు, ఏ రిమోట్ ప్లేసెస్ లో ఉన్నారో మనకు తెలియదు. కొంతమంది ఏంటంటే ఆ రిమోట్ ప్లేసెస్ నుంచి యాక్సెస్ కూడా దొరకకపోవచ్చు, కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, చాలా కేసెస్ కూడా అలా వింటూ ఉంటాం మనం. సో ఇలాంటివి జరగకుండా మనం ఆపచ్చు అనమాట. సో అదొకటి. వీళ్ళని ఒకవేళ అక్కడి నుంచి మీరు ఆల్రెడీ వీరేంద్ర కుమార్ సరేళ్ళని మీరు రెస్క్యూ చేశారంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి సుమారు ఎంత ఖర్చు అవ్వచ్చు, అంటే ఆ ఖర్చు వీళ్ళు ఎలా భరిస్తున్నారు, అంటే ఎలా వాళ్ళకి రీచ్ అవుతుంది?
అంటే అంటే ఒకవేళ దానికి సంబంధించి బేసికల్లీ స్టేట్ వాళ్ళు గవర్నమెంట్ ఏంటంటే కూడా ఒకవేళ ఉమ్, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఏమాత్రం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే అండి, ఇప్పుడు పాస్పోర్ట్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత వాళ్ళొక ఇకామా అనేది వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ క్లియరెన్సెస్ అన్ని మాకు ఈ పలానా ఎంప్లాయీకో పలానా లేబర్కో మేము ఇంత అమౌంట్ మేము ఇచ్చాం, సో ఇంత జీతం ఇచ్చాం, సో మాకేంటంటే కొన్ని క్లియరెన్సెస్ ఉన్నాయి, అంటే మేము ఇతని ఇకామాని క్యాన్సిల్ చేయాలి, ఫస్ట్ ఇకామా అప్లై చేసే దానికి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అనేది నార్మల్గా భరించిన ఖర్చు అంతా వీళ్ళు ఈ లేబర్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే జీతం ఇవ్వరు కొన్నిసార్లు. సో ఇలాంటి పర్టికులర్ థింగ్స్ లో ఏంటంటే ఇప్పుడు వీరేంద్ర కుమార్ సారిల్లా విషయంలో కూడా 5,000 రియాల్స్ ఎంతో అడిగింది మనం విన్నాం అనమాట. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా ఇంకా క్లారిటీ రాలేదు. సో ప్రస్తుతం అది క్లియర్ అయిందా లేదా అనేది కూడా ఇంకా అప్డేట్ రాలేదు దాని గురించి. సో మేము సాటా టీం వాళ్ళతో కూడా ఫాలోఅప్ చేస్తున్నాను నేను ఆ విషయం గురించి. ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో మేబీ ఆ పర్టికులర్ రీజన్ వల్లనో మరి ఏంటో తెలియదు, కానీ ఆ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఆ అబ్బాయి ఎప్పుడు వెళ్తాడు ఇండియాకి, టికెట్స్ అసలు బుక్ అయిన టికెట్స్ అయితే మేము 24వ తారీఖు చేసాం, అసలు నిన్న వెళ్ళాల్సింది అసలు ఆ అబ్బాయి అయితే, కానీ ఇంకా ఇంతవరకు వెళ్ళలేదు, ఎటువంటి అప్డేట్ రాలేదంటే ఏం జరిగింది అనేది కూడా ఇంకా అప్డేట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో అలానే చాలా మంది రెస్క్యూ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏంటంటే పాస్పోర్ట్ హోల్డ్ చేసుకోవడం అనేది ఒక అంటే అసలు ఊహించని పరిణామం అన్నమాట, పాస్పోర్ట్ హోల్డ్ చేసుకుని పెట్టుకోవడం అనేది. సో దాన్ని మనం ఎలాగైనా రెస్క్యూ చేయడానికి కొంచెం మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొన్నిసార్లు. అంటే మా ఉద్యోగాలు కూడా ఇందాక షేక్ జుబేర్ మాట్లాడుతూ నేను అక్కడ ఉండేటటువంటి లేబర్ కోర్టులో కంప్లైంట్ చేశాను అని చెప్తున్నాడు. అంటే అలాగే కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉందా, అధికారం ఉందా అక్కడ వాళ్ళకి, ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఉంటుంది. అంటే అంటే హక్కులు ఇక్కడ కొంతమంది లాయర్స్ కూడా ఇండియన్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది అంటే ముస్లిమ్స్ అయి ఉండి ఇండియన్స్ కొంతమంది ఉంటారు. సో అలా హెల్ప్ చేసే వాళ్ళు కొంతమంది మనం చూస్తున్నాం. ఇక్కడ సౌదీ అరేబియాలో కొన్ని ఉన్నాయి అట్లాంటి లేబర్ ఇంపోర్టేషన్ సంబంధించిన కొంతమంది అలాంటి సెల్లో లీగల్ గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే ఎంతవరకు హెల్ప్ అవుతారు అనేది మనకు తెలియదు, ఎందుకంటే అన్ని ఖర్చుతో కూడుకున్న విషయం ఎక్కడైనా. సో వాళ్ళతో మాట్లాడినా కానీ ఈ ఖర్చుని భరించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అందువల్లనే కొంతమందిని వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు సాటా టీం అని చెప్పాను కదా, సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ వాళ్ళు కొంత ఆర్థికంగా హెల్ప్ చేయడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. సో అలా ఏదో రకంగా వాళ్ళని బయటికి తీసుకురావడం, అలానే ఏపీ గవర్నమెంట్ పోలీస్ అథారిటీతో లేకపోతే వీళ్ళతో మాట్లాడి ఒక సెల్తో మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకురావడం, లేదా ఎమ్మెల్యే నారా లోకేష్ గారి వరకు తీసుకెళ్లడం, అలా ఏదోటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొన్ని విఫలం అవుతున్నాయి, కొన్ని సక్సెస్ అవుతున్నాయి. సో అన్ని సక్సెస్ రేట్ ఉంటాయని మాత్రం నేను చెప్పలేను. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇతను ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాడు కాబట్టి వాళ్ళు ఏమంటారు అనేది కూడా మనం అప్డేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. సో అలానే ఇప్పుడు ఇండియన్ ఎంబసీ వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ అయ్యాడు, అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది కూడా విషయం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే తన లొకేషన్ ఏంటి, తను ఎక్కడ ఉంటున్నాడు సౌదీ అరేబియాలో, అది తెలుసుకొని తను సెక్యూర్ గా ఉన్నాడా లేదా అనేది ఆ పరిస్థితులు కనుక్కోవాల్సిన అవసరం నాకైతే ఉంది. నేను ఒకసారి ట్రై చేస్తాను అతను ఎక్కడ ఉన్నాడు, సేఫ్ గా ఉంటున్నాడా లేదా అనేది. అతను కఫీల్ ఎవరు అనేది కొంచెం కనుక్కుంటే మనం ఎవరైనా సౌదీస్ తో హెల్ప్ తీసుకొని మాట్లాడి ఆ పాస్పోర్ట్ ఏమన్నా వెనక్కి తీసుకొచ్చే అవకాశం మనం ఉంటే చేయొచ్చు, ఒకసారి ప్రయత్నం అయితే చేయొచ్చు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది మాత్రం మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ డబ్బులు ఇస్తేనే నీ ఇకామాని నేను ప్రిపేర్ చేయడానికి నేను ఇంత డబ్బులు ఖర్చు అయింది, ఈ డబ్బులు ఇస్తేనే నీ పాస్పోర్ట్ రిలీజ్ చేస్తాను అంటారు వాళ్ళు. కొంచెం ఇబ్బందికరమైన విషయం ఇది ఒక రకమైన బ్లాక్ మెయిల్ అని మనం చెప్పాల్సిందే. అంటే ఇదంతా నాకు వింటుంటే ఒకప్పుడు యాక్చువల్ గా బానిసల్ని కొని అమ్మేవారు అని చెప్పేసి యాక్చువల్ గా మనం చదువుకున్నాం. అలాంటి ఇంచుమించుగా ఇది ఒక విధంగా అలాగే కనబడతా ఉంది. అవును, అందుకే నేను కూడా కొంచెం భయపడుతున్నా, ఎందుకంటే నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం అవ్వకూడదు కాబట్టి నేను కూడా కొంచెం జాగ్రత్తగా దీన్ని అసెస్ చేసి. దేశంలో ఉన్నారు. అవును, నా ఉద్యోగానికి కూడా ఎఫెక్ట్ కాకూడదు కాబట్టి సో నేను చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేయడానికి నేను ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరైతే దీంట్లో నిష్ణాతులు ఉంటారో, ఎక్స్పర్టీస్, సో వాళ్ళు ఇలాంటి వాటిని రెస్క్యూ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం అనేది చాలా అవసరం ఇప్పుడు. సో వాళ్ళంటూ కూడా ఎంతో ఎక్కువ అయితే చేయలేరు వాళ్ళు కూడా. సో వాళ్ళు అలసిపోయి ఉంటారు నాకు తెలిసి ఈ పాటికి, ఎందుకంటే ఇలాంటి రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. మనం రిక్వెస్ట్ చేయడము అంటే సంప్రదింపులు జరిపి వాళ్ళ నుంచి అంటే తీసుకురావడం తప్ప వేరే మార్గం అయితే ప్రస్తుతానికైతే లేదు. లేదు. అంటే మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని ఖచ్చితంగా మన ఏపీ గవర్నమెంట్ కి, తెలంగాణ గవర్నమెంట్ కి మనం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో మనం ట్విట్టర్ లో కానీ
ఎక్కడ ఏ అకౌంట్లో కానీ ఎక్కడ యాక్సెసిబిలిటీ ఉంటే అక్కడ మన ఎమ్మెల్యేస్ కానీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో మనం ఈ విషయంలో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బట్ ఈ ఇండియన్ ఎంబసీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ ఇదన్నీ ప్రతి మీడియా ఛానల్స్ లో ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో నేను మీ D5 ఛానల్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ విషయంలో. చాలా ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నందుకు. సో ఐ రియలీ థ్యాంక్ D5 న్యూస్ ఛానల్. సో అదండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్ జగదీష్ గారు. సో అంటే అటు వీరేంద్ర కుమార్ గాని ఇప్పుడు మనం డీటెయిల్స్ ఇచ్చినటువంటి షేక్ జుబేర్ గాని క్షేమంగా భారతదేశం తిరిగి రావాలని మేము కూడా అయితే కోరుకుంటున్నాం. సో దాన్ని సహకారం చేస్తున్నటువంటి మీకు, మీ బృందానికి, ఎవరైతే సాటా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా తరపు నుంచి, మా D5 న్యూస్ ఛానల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, రియల్లీ థ్యాంక్స్ అండి. సో ఇదండి షేక్ జుబేర్ ఉన్నటువంటి పరిస్థితి. సో అతను ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లము. దీనికి సంబంధించి ఆల్రెడీ సాటా సభ్యులు అయితే రియాక్ట్ అయ్యారు, అతను రెస్క్యూ హోమ్కి తరలించారు. తర్వాత ఏం జరిగింది అనేటటువంటి వివరాలు కూడా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. సో దీన్ని తర్వాత ఇంటర్వ్యూలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. అంతేకాకుండా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ పరిస్థితులు కానీ మాకు తెలియజేయండి. ఖచ్చితంగా D5 స్పందిస్తుంది, ఆ సంబంధిత అధికారులు ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో మా వంతు సహాయం మేము అప్పటికీ చేస్తూనే ఉంటాం. సో దిస్ ఇస్ సూర్య ఆకొండి ఫ్రమ్ D5.